ఎంతో గొప్ప ఆలోచనతో పద్మశ్రీ మాచాని సోమప్ప నెలకొల్పిన ఎమ్మిగనూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం శుక్రవారం హఠాత్తుగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఎమ్మిగనూరు టౌన్ బ్యాంక్ చైర్మన్ గా ప్రతాప్ ఉరుకుందయ్య శెట్టి, వైస్ చైర్మన్ గా బండా నరసప్ప, డైరెక్టర్లుగా మహబూబ్ పాషా, రవికుమార్, వాల్మీకరాజు, వెంకటేశ్వరరెడ్డి, నరసింహులు, నవీన్ కుమార్, షాలేం, వెంకటగిరి, భీమేశులకు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎంత గొప్ప ఆలోచనతో పద్మశ్రీ మాచాని సోమప్ప గారు నెలకొల్పిన టౌన్ బ్యాంక్ ను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. వెంకటేశాయ మంగళం. శ్రీమదఖిల మహీ మండల మండిత ధరణీధర మండల కండలస్య నిఖిల సురాసుర వందిత వరాహ క్షేత్ర విభూషణ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి యొక్క టౌన్ బ్యాంక్ పాలక వర్గాన్ని, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఉరుకుందయ్య శెట్టి గారిని రెండవసారి చైర్మన్ గా, అదే రకంగా వైస్ చైర్మన్ గా బండా నరసప్ప గారు, పాలక వర్గం, ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి నాయకులందరికీ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడే డీసీఓ గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే మహానుభావుడు పద్మశ్రీ మాచాని సోమప్ప గారు ఒక గొప్ప ఉద్దేశంతో అందరికీ ఈరోజు ఈ బ్యాంకును ఏర్పాటు చేసి చిరు వ్యాపారులందరూ చిన్న చిన్న స్థాయి నుంచి ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ బ్యాంకు ద్వారా లబ్ధి పొంది వారి యొక్క జీవితాల్లో ఆర్థిక పురోగతి సాధించాలని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి బ్యాంక్ ఇది. ఈ రోజు కూడా దేదీప్యమానంగా ఈ బ్యాంకు కొనసాగుతూ అన్ని రకాల ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా ప్రభుత్వాలు మారినప్పుడంతా ఈ బ్యాంకుని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తీసుకుపోయే స్థితికి వచ్చినా కూడా ఇంకా కూడా ఈ బ్యాంకు ఒక గొప్ప బ్యాంకుగా మన టౌన్ బ్యాంక్ అనగానే ఎమ్మిగనూరు నుంచి పేరొందిన బ్యాంకుగా ముందుకు పోవడం జరుగుతూ ఉంది. పాలక వర్గం అన్నప్పుడు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పాలక వర్గాన్ని చూస్తున్నారు. మీరు చాలా ఆలోచన చేసి ఇక్కడ అనుభవంతో కూడుకున్నటువంటి పాలక వర్గం, అదే రకంగా యువతరంతో పాటు పార్టీల విధేయత, సామాజిక కోణంలో కూడా అందరినీ కూడా ఉండాలని చెప్పి ఇక్కడ అన్ని పాళ్లు కలిసినటువంటి ఒక పాలక వర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వచ్చినప్పుడు గత ప్రభుత్వంలో చైర్మన్ గారు ఉరుకుందయ్య శెట్టి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అంటే ఏ స్థితిలో ఉంది, ఎన్పీఎస్ అనేది అత్యంత కీలకమైంది. ఎమ్మిగనూరులో ఎన్పీఎస్ రికవరీ గాని, ఎన్పీఎస్ సిచ్యువేషన్ గాని గత ప్రభుత్వంలో 2014-19 నుంచి మనము ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోజున ఇదే పాలక వర్గం ఆ రోజు ఏర్పాటు చేసిన పాలక వర్గాన్ని కూడా చైర్మన్ గా ఉరుకుందయ్య శెట్టి గారు ఉన్నారు. చాలా గొప్పగా ఈ టౌన్ బ్యాంకును ముందుకు తీసుకుపోవడం జరిగింది. దాదాపు 11%కి ఎన్పీఎస్ ఆ రోజు వారు చైర్మన్ గా దిగిపోయేసరికి మరి ఈ రోజు పరిస్థితి 5 సంవత్సరాల్లో ఏ స్థితికి తీసుకెళ్లారు ఈ బ్యాంకు అంటే 14%కి ఎక్కిపోయింది ఎన్పీఎస్ రేషియో. సో ఎంత తగ్గితే ఎన్పీఎస్ రేషియో బ్యాంకు యొక్క మనుగడ గాని, బ్యాంకు యొక్క లాభాలు గాని ఆ రకంగా ఉంటుంది. మరి ఈరోజు చైర్మన్ గారికి నేను మరి ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్స్ కు, వైస్ చైర్మన్ గారు కూడా ఒకటే చెబుతున్నా, రాగద్వేషాలకు అతీతంగా ఏదైతే ఉందో ముఖ్యంగా ఫస్ట్ మీటింగ్ లోనే మీరు కూర్చొని రెజల్యూషన్ ఏం చేయాలంటే ఇచ్చేటువంటి లోన్స్ అన్ని కూడా చిరు వ్యాపారులకే ఇవ్వాలా, ముఖ్యంగా అదనంగా అధికంగా అని చెప్పి మీరు ఫస్ట్ రెజల్యూషన్ చేయండి. దయచేసి చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారు, కొంతమంది వారి వారి యొక్క వృత్తులు కూడా చెప్పారు, ఎక్కడి నుంచి వచ్చామో ఏం సంగతి. మీకు అందరికీ తెలుసు ఆ కష్టాలు ఎట్లా ఉంటాయి. సో కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఇప్పుడే నరసప్ప మాట్లాడుతూ, వైస్ చైర్మన్ గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది ఏ రకంగా దీని సమస్యలని చెప్పి, చేనేతలకు ముఖ్యంగా ఏదైతే వారు సంకల్పంతో ఆలోచించారో దానికి కూడా మీరు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పాలక వర్గము మళ్ళీ వాళ్లకు లోన్లు ఇచ్చే విధంగా ఏ రకంగా లోన్లు ఇస్తే మరి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఉంది, మనం ఉన్నాం అందరం కూడా, వారికి కూడా ప్రతి ఒక్కరికి చిన్న చిన్న వ్యక్తులందరికీ కూడా
ఈ యొక్క లోన్స్ గాని బ్యాంకు పురోగతికి వాళ్ళని కూడా భాగస్వాములు చేస్తూ ఎలా చేయాలనే దాని మీద కూడా ఇప్పుడు మీకే నేను అధికారం ఇచ్చాను. మీరు ఇప్పుడు అధికారం నుండి మీరే నిర్ణయాలు తీసుకోవాలా. కాబట్టి ఆ నిర్ణయాలను కూడా మీరు తీసుకొని మంచి నిర్ణయాలతో ఇటు చేనేతలకు కావచ్చు, పేదలకు కావచ్చు, బడుగులకు కావచ్చు, మైనారిటీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే విధంగా మీరు ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ మరొక విషయాన్ని గుర్తు చేయాలి ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడే మా నర్సప్ప చాలా ఎమోషనల్ గా చెప్పాడు, నేను గుమస్తానని. చేస్తాను రాష్ట్రం చెప్తా చేస్తాను. ప్లస్ ఇక్కడ ఎకనామిక్